నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. ఒకప్పుడు 3 ఇడియట్స్ సినిమాలోని ఫున్సిక్ వాంగ్డు పాత్రకు ప్రేరణగా నిలిచిన వ్యక్తి ఇప్పుడు దేశ రాజధానిలో ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. లడఖ్కు న్యాయం చేయాలని, విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. జూన్ 27 లోపు తమ డిమాండ్లో కనీసం ఒకదాన్ని అంగీకరించకపోతే జూన్ 28 నుంచి జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. అసలు సోనం వాంగ్చుక్ ఎవరు? ఆయన ఎందుకు మళ్లీ ఉద్యమ బాట పట్టారు? లడఖ్ ప్రజలు ఏమి కోరుతున్నారు? ఈ ఉద్యమం వెనుక అసలు కథ ఏంటి? పూర్తి విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. దేశ రాజకీయాల్లో మరోసారి లడఖ్ పేరు మారుమోగుతోంది. సాధారణంగా సరిహద్దు భద్రత, పర్యాటకం లేదా మంచు పర్వతాల అందాల కారణంగా వార్తల్లో కనిపించే లడఖ్ ఇప్పుడు ప్రజా హక్కులు, పరిపాలన, విద్యా సంస్కరణల కోసం జరుగుతున్న ఉద్యమాలతో జాతీయ చర్చగా మారింది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి సోనం వాంగ్చుక్. ప్రపంచవ్యాప్తంగా విద్యా సంస్కరణల కోసం గుర్తింపు పొందిన ఈ సామాజిక కార్యకర్త, పర్యావరణవేత్త, ఆవిష్కర్త గత కొన్నేళ్లుగా లడఖ్ హక్కుల కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆయన మరోసారి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే నిర్ణయం తీసుకున్నారు. జూన్ 28 నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ఆయన ప్రకటించారు. అయితే అంతకుముందు కేంద్ర ప్రభుత్వానికి ఒక గడువు కూడా ఇచ్చారు. జూన్ 27 లోపు తమ డిమాండ్లలో కనీసం ఒకదాన్నైనా అంగీకరించాలని స్పష్టం చేశారు. సోనం వాంగ్చుక్ ప్రధానంగా 2 అంశాలను ముందుకు తెస్తున్నారు. మొదటిది లడఖ్కు మరింత పరిపాలనా అధికారాలు కల్పించడం, రెండవది విద్యారంగంలో జవాబుదారీతనం తీసుకురావడం. అదే సమయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ కూడా కొందరు సంస్థలు చేస్తున్న నేపథ్యంలో ఈ అంశం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇక్కడ ఒక ప్రశ్న రావచ్చు, అసలు లడఖ్కు అదనపు అధికారాలు ఎందుకు కావాలి? 2019లో జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ తర్వాత లడఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. అప్పటి నుంచి అక్కడి ప్రజల్లో ఒక వర్గం తమకు శాసనసభ లేకపోవడం, స్థానిక నిర్ణయాల్లో ప్రజా ప్రతినిధుల పాత్ర పరిమితంగా ఉండటం, ఉద్యోగాలు, భూమి, సంస్కృతి రక్షణపై ఆందోళనలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో లడఖ్కు రాజ్యాంగ పరిరక్షణ, స్థానిక ప్రజల హక్కులకు బలమైన చట్టబద్ధత రక్షణ, నిర్ణయాధికారంలో స్థానిక ప్రజలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ఉద్యమకారులు కోరుతున్నారు. సోనం వాంగ్చుక్ కూడా ఈ డిమాండ్లను చాలా కాలంగా ప్రస్తావిస్తూనే ఉన్నారు. అయితే ఆయన ఉద్యమం కేవలం రాజకీయాలకే పరిమితం కాదు, పర్యావరణ పరిరక్షణ కూడా ఇందులో కీలక అంశం. హిమాలయ ప్రాంతం వాతావరణ మార్పుల ప్రభావంతో వేగంగా మారుతోంది. మంచు కరుగుతోందని, నీటి వనరులు తగ్గుతున్నాయని ఆయన పలుమార్లు హెచ్చరించారు. నియంత్రణ లేని అభివృద్ధి లడఖ్ సహజ వనరులను దెబ్బతీస్తోందని కూడా ఆయన అభిప్రాయపడుతున్నారు. సోనం వాంగ్చుక్ పేరు దేశవ్యాప్తంగా ఎందుకు అంతగా గుర్తింపు పొందిందంటే ఆయన విద్యారంగంలో చేసిన ప్రయోగాల వల్ల. సాంప్రదాయ బోధనకు భిన్నంగా విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచే విధానాలను ఆయన ప్రోత్సహించారు. ఆయన జీవితంలోని కొన్ని అంశాల ఆధారంగానే బాలీవుడ్ లో వచ్చిన 3 ఇడియట్స్ సినిమాలో ఫున్సిక్ వాంగ్డు పాత్ర రూపుదిద్దుకుందని చాలా మంది భావిస్తారు. అందుకే ఆయన చేసే ప్రతి ప్రకటన దేశవ్యాప్తంగా చర్చకు వస్తుంది. ఈసారి కూడా అదే జరిగింది. జూన్ 28 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో, సామాజిక సంస్థల్లో చర్చ మొదలైంది. ఇక కేంద్ర ప్రభుత్వం వైపు చూస్తే లడఖ్ అభివృద్ధికి ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టామని చెబుతోంది. రహదారులు, మౌలిక సదుపాయాలు, పర్యాటక రంగం, సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులు పెంచుతున్నామని కేంద్రం చెబుతోంది. అయితే ఉద్యమకారులు మాత్రం అభివృద్ధితో పాటు రాజ్యాంగ పరిరక్షణ, స్థానిక ప్రజల హక్కులు కూడా అంతే ముఖ్యమని వాదిస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మరో విషయం ఏమిటంటే ఈ ఉద్యమం కేవలం లడఖ్కే పరిమితం కాదు. కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలన, స్థానిక స్వయం ప్రతిపత్తి, అభివృద్ధి, పర్యావరణ సమతుల్యత వంటి జాతీయ స్థాయి అంశాలను కూడా ఇది ముందుకు తీసుకెళ్తోంది. జంతర్ మంతర్ కు కూడా భారత ప్రజాస్వామ్యంలో ప్రత్యేక స్థానం ఉంది. అనేక కీలక ఉద్యమాలు అక్కడి నుంచే ప్రారంభమయ్యాయి. ఇప్పుడు సోనం వాంగ్చుక్ కూడా అదే వేదికను ఎంచుకోవటం ఈ ఉద్యమానికి మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో కూడా ఈ అంశంపై పెద్ద చర్చ జరుగుతోంది. కొందరు వాంగ్చుక్ ఉద్యమానికి మద్దతు తెలుపుతుంటే మరికొందరు ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటోందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కొందరు ఈ సమస్యను రాజకీయ కోణంలో చూస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. లడఖ్ భవిష్యత్తు, అక్కడి ప్రజల హక్కులు, పర్యావరణ పరిరక్షణ, విద్యారంగంలో సంస్కరణలు వంటి అంశాలు ఇప్పుడు జాతీయ చర్చగా మారాయి. అయితే ఈ ఉద్యమం ఎంత దూరం వెళ్తుంది? ప్రభుత్వం స్పందిస్తుందా? జూన్ 27 లోపు ఏదైనా నిర్ణయం వస్తుందా? లేక సోనం వాంగ్చుక్ నిజంగానే ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తారా అనే ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ప్రజాస్వామ్యంలో ఉద్యమాలు, నిరసనలు, చర్చలు సహజం. కానీ చివరికి సమస్యలకు పరిష్కారం చర్చల ద్వారానే రావాలి.
లడాక్ ప్రజల ఆందోళనలు, కేంద్ర ప్రభుత్వ వైఖరి, భవిష్యత్తు పరిపాలనా విధానం, ఈ 3 అంశాల మధ్య సమతుల్యత ఎలా ఏర్పడుతుందనేదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మొత్తానికి సోనం వాంగ్చుక్ ప్రకటించిన ఆమరణ నిరాహార దీక్ష కేవలం ఒక నిరసన కార్యక్రమం మాత్రమే కాదు. లడాక్ భవిష్యత్తు, స్థానిక హక్కులు, పర్యావరణ పరిరక్షణ, విద్యా సంస్కరణలు వంటి అనేక కీలక అంశాలను మరోసారి దేశం ముందుకు తీసుకొచ్చిన ఉద్యమంగా మారింది. ఇప్పుడు అందరి చూపు జూన్ 27, జూన్ 28 తేదీలపైనే ఉంది. ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, ఉద్యమం ఎలాంటి మలుపు తిరుగుతుంది అన్నది రాబోయే రోజుల్లో తేలుతుంది.